Your creatinine may be high even if you're not a kidney patient. So basically creatinine is a waste product which is released by muscle into blood. అంటే మనం రోజు పనిచేసేటప్పుడు మజిల్ క్రియాటినిన్ అనే దాన్ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. అది కిడ్నీస్ త్రూ ఫిల్టర్ అయ్యి మళ్ళీ యూరిన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ కొంత క్రియాటినిన్ ఏదైతే ఉందో అది నార్మల్ లెవెల్స్ గా మనం చూసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్ దే టేక్ 0.6 to 1.2 mg/dl as నార్మల్ లెవెల్స్. ఈ మోస్ట్ కామన్లీ కిడ్నీ పేషెంట్స్ లో మనం చూసినా కూడా దేర్ ఆర్ అదర్ రీజన్స్ వేర్ యువర్ క్రియాటినిన్ మే హైక్. సో మీరు కిడ్నీ పేషెంట్ కాకపోయినా, డయాబెటిక్ కాకపోయినా కూడా ఇఫ్ యూ హ్యావ్ సివియర్ డీహైడ్రేషన్, ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు డీహైడ్రేషన్ సివియర్ గా ఉంటే ఇట్ మే షో అ హైక్. కొన్నిసార్లు శాంపుల్ ఇచ్చే ముందు మీరు ఎనఫ్ వాటర్ తాగకపోయినా కూడా మీకు మైల్డ్ చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి సివియర్ ఎక్సర్సైజ్, అంటే విపరీతమైన ఎక్సర్సైజ్ చేసి మజిల్ ఎక్కువగా స్ట్రెయిన్ అయినా కూడా క్రియాటినిన్ లెవెల్స్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. హై ప్రోటీన్ డైట్, లైక్ సపోజ్ లాస్ట్ నైట్ మీరు హై ప్రోటీన్ మీల్ తీసుకున్నారు, లైక్ మీట్ ఫుడ్స్, నాన్ వెజ్ అంటే తీసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ గివెన్ ఫర్ క్రియాటినిన్ లెవెల్స్, అప్పుడు కూడా క్రియాటినిన్ హై అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని మెడికేషన్స్ లైక్ స్పెషలీ మన పెయిన్ కిల్లర్స్, ఐబుప్రోఫెన్ అండ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ దే యూజ్ NSAIDs అంటే పెయిన్ కిల్లర్స్ చాలా ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తూ ఉంటారు, అవి బాగా వాడతారు. అవి అండ్ యాంటీబయోటిక్స్ కూడా. అండ్ మీరు బ్లడ్ ఏ టైంలో ఇస్తున్నారు, డ్యూరింగ్ ద డే టైమ్ ఆర్ ఈవినింగ్ టైమ్, దాన్ని బట్టి కూడా లెవెల్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మామూలుగా మీకు క్రియాటినిన్ లెవెల్స్ అరౌండ్ 0.9 అలా ఉన్నాయి అండ్ యు ఆర్ నాట్ డయాబెటిక్ ఆర్ నాట్ అ కిడ్నీ పేషెంట్ అండ్ సడన్లీ యూ సీ రైజ్ అప్ టు 1.4 mg/dl. సో అప్పుడు ఈ కాజెస్ అన్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. కొంతమంది మరి 0.1, 0.2 యూనిట్స్ డిఫరెన్స్ వచ్చినా కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. ముందు ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి.